ఆలీ సినిమా రంగంలో ఈ పేరు వింటేనే నవ్వొస్తుంది. తన అద్భుతమైన కామెడీ టైమింగ్తో ఎవరికీ అర్థం కాని ఒక భాషతో తన ప్రత్యేకతను చాటుకున్నాడు ఆలీ. ఇప్పుడు రాజకీయ ఆరంగేట్రం కూడా ఒక కామెడీ సీన్ లాగానే జరిగిపోయింది. అలీ పాపులర్ డైలాగ్ ఎందచేట కాట్రవెల్లి, ప్రతి ప్రేక్షకుని నోళ్లలో నానిన పదాలే. ఇప్పుడు అలీ రాజకీయ రంగ ప్రవేశం సినిమాల్లో సీన్ లాగానే అటు తిరిగి ఇటు తిరిగి వైసీపీ స్టేజ్ మీదకు చేరింది. అలీ పవన్ కళ్యాణ్ మంచి స్నేహితులు. ఈ విషయం వారిద్దరూ ఎన్నోసార్లు చెప్పారు కూడా. వారిద్దరిది హిట్ కాంబినేషన్. నెల రోజుల క్రితం వరకు అలీ ఒకసారి పవన్తో, రెండోసారి చంద్రబాబుతో, మూడోసారి జగన్తో సమావేశమై తన రాజకీయ రంగ ప్రవేశ ఊహాగానాలకు తెరతీశారు. పవన్ కళ్యాణ్ను కలిసినప్పుడు జనసేనలో చేరుతాడని, జగన్ను కలిసినప్పుడు వైసీపీలో చేరుతాడని, చంద్రబాబుని కలిసినప్పుడు టీడీపీలో చేరుతాడని మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత అలీ 40 ఏళ్ల సినీ జీవితాన్ని పురస్కరించుకొని విజయవాడలో ఆయనకు జరిగిన సన్మాన సభలో చంద్రబాబు కూడా ఆయనను పార్టీలో చేరమని ఆహ్వానించాడు. దీని తర్వాత అలీ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఓటర్గా తన పేరును కూడా నమోదు చేసుకున్నాడు. అప్పటి నుంచి అలీ టీడీపీ తరపున పోటీ చేస్తారనే ప్రచారం కూడా ఊపందుకుంది. చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా అసెంబ్లీ స్థానాల్లో అలీ పోటీ చేసే స్థానానికి తప్పించి మిగతా స్థానాలకు అభ్యర్థులను కూడా ఖరారు చేశారు. అయితే ఇప్పుడు అకస్మాత్తుగా అలీ వైసీపీలో చేరి చంద్రబాబుకు జలక్కిచ్చారు.